the most common cancers in women is breast cancer and cervical cancer. And breast cancer స్క్రీనింగ్ ఇంట్లోంచే మొదలవుతుంది. ఫస్ట్ ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం, ఏమైనా గడ్డల్లా తగులుతున్నాయా, నొప్పి లేని గడ్డలు తగులుతున్నాయా, స్కిన్ ఎలా ఉంది, అండర్ ఆర్మ్స్లో ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, ఏమైనా వాటర్ లాగా ఏమైనా కారుతుందా, నిప్పుల్ డిశ్చార్జ్ లాగా ఏమైనా ఉందా, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ మ్యామోగ్రామ్, అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. ఎక్స్రేలా ఉంటుంది, అది దాంట్లో ఏమైనా గడ్డలు కనిపిస్తున్నాయి. ఇవి స్క్రీనింగ్ టెస్ట్, ఏమీ పెయిన్ఫుల్ కాదు, ఫాస్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. దీని లక్షణాలు మనకి 10 సంవత్సరాల ముందే, క్యాన్సర్గా మారే 10 సంవత్సరాల ముందే తెలుస్తాయి. సో దీని స్క్రీనింగ్ టెస్ట్ని ప్యాప్స్మియర్ అంటారు. ఈ ప్యాప్స్మియర్తో మనకి ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా తెలుస్తుంది. ఇలా ఏమైనా ఉన్నాయి అని తెలిస్తే ఫర్దర్ టెస్టింగ్కి వెళ్తాం. సర్వైకల్ క్యాన్సర్కి కాజెటివ్ అంటే కారణం హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ ఉందా లేదా కూడా టెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ వైరస్కి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ 9 సంవత్సరాల పిల్లలకి వేస్తాం, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. అండ్ అప్ టు 45 years వరకు ఇవ్వచ్చు. బట్ మ్యారేజ్కి ముందు, ఇంటర్కోర్స్కి ముందు వేస్తే దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.